రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ప్రవక్త అయిన యెషయా చీకటిలో కుమిలిపోతున్న మగ్గిపోతున్న దేవుని ప్రజల మీద ప్రకాశించిన దేవుని వెలుగు మహిమలను గూర్చి చెబుతూ 60వ అధ్యాయంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. భూమిని జనమును కటిక చీకటి కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతూ ఉంది. నీ మీద ఉదయించే వెలుగు దేవుని మహిమ జనములు చూచి రాజులు వస్తారు, అందరూ కూడుకొని వచ్చుచుండగా నీ కుమారులు నీ కుమార్తెలు దూరము నుండి చంకనెత్తబడిన వారు కూడా నీ యొద్దకు వచ్చుటకు నీవు చూచి ప్రకాశిస్తావు. నీ గుండె కొట్టుకుంటూ ఉప్పొంగును అని ప్రవచిస్తున్నాడు. ఒకసారి మనం ఇలా ఆలోచిద్దాం. రాత్రిపూట కరెంటు పోయి మన కుటుంబం అంతా వెలుగు కొరకు కరెంటు రావాలని ఎదురు చూస్తుండగా కరెంటు వచ్చి వెలుతురు రాగానే పిల్లలందరూ కుటుంబం అంతా కేకలు పెట్టి చప్పట్లు కొడుతూ అరుపులు అరుస్తారు. అలాగే జీవితం అంధకారంగా, ఆశలు చిగురించక, కోరికలు నెరవేరక, శరీరాలలో ఆరోగ్యాలు లేక, ఆర్థికంగా దీనస్థితిలో ఉంటూ కుటుంబంలో సంతోష సమాధానాలు లేక ఎండిపోయిన స్థితిలో ఉండగా ఒక్కసారి దేవుని వెలుగు మహిమ, దేవుని వాగ్దానాలు మనం పొందుకున్నప్పుడు కలిగే ధైర్యం, బలం, ఆనందం, సంతోషం, హృదయం ఉప్పొంగిపోతుంది కదా. ఇంటిలో జరగబోతున్న సంతోషకరమైన శుభకార్యానికి మనం ఇంటిని వెలుగులతో అలంకరించి, ఇల్లంతా శృంగారించి, వీధంతా పందిర్లు వేయించి, బయట మన కుటుంబం కుర్చీలు వేసి కూర్చుండి ఉండగా మన బంధువర్గం కుటుంబాలుగా తరలి వస్తూ ఉండగా మన పిల్లలు వారి కుటుంబాలతో, చంటి పిల్లలతో కార్లలో ఇంటికి వస్తూ ఉండగా పెద్దలుగా, తల్లులుగా, తండ్రులుగా వారిని చూసి జరగబోయే శుభకార్యానికి ముందుగానే సిద్ధపడి వస్తున్న మన వారిని చూచి ఎలా పొంగిపోతామో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో అంధకారంలో, చీకటిలో తడుముకుంటున్న మన ఈ జీవితంలో యేసు ప్రభువు అనే జీవపు వెలుగు అంధకారములోనున్న మనపై ప్రకాశిస్తే ఎలా మనం మౌనంగా ఉండగలం? సంతోషంతో కేకలు పెడతాం, గుండె ఉప్పొంగిపోతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో మన పాదములు సమాధాన మార్గములలో నడిపించుటకై చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగియడానికి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు అని చెప్పబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుంచి 48 వచనాల్లో మరియ ఇలా అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించారు, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని చెబుతారు. అవును, ఈ కన్నులు ఈ లోకపు వెలుగును, వెలుతురులు చూచినప్పుడు ఈ హృదయంలో ఎలా ఆనందిస్తామో అంతకంటే అధికముగా ఈ మూయబడిన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, వెలిగింపబడినప్పుడు, కన్నుల నుండి సౌలుకు రాలినట్లు పొరలు రాలినప్పుడు కలిగే ఆత్మానందం యొక్క గుండె చప్పుడు ఇంత అంతా కాదు. వెలుగైన యేసు ప్రభు గుండెల్లోనికి, హృదయంలోనికి ప్రవేశించినప్పుడు పాపి పరిశుద్ధుడవుతాడు. చీకటి బ్రతుకు ఆశ్చర్యమైన దేవుని వెలుగవుతుంది, మరణం జీవమవుతుంది, అసత్యం సత్యమవుతుంది, అనారోగ్యం ఆరోగ్యమవుతుంది. ఆత్మ విషయంలో దీనులు పరలోక రాజ్య వారసులవుతారు, దుఃఖపడేవారు ఓదార్చబడతారు, గర్విష్ఠులు సాత్వికులవుతారు, కనికరము లేని కఠినులు కనికరముతో నింపబడిన వారు అవుతారు, హృదయ అపవిత్రత గలవారు హృదయ శుద్ధిని పొందిన వారు అవుతారు, ద్వేషం కలహం గలవారు సమాధానపరచువారైపోతారు, హింసించేవారు హింసను వదిలిపెట్టి దేవుని రాజ్యము పరలోకమును పొందిన వారైపోతారు. ఇదంతా మన జీవితంలో యేసయ్య వెలుగు ద్వారా, మహిమ ద్వారా పొందుకుంటే మన గుండె కొట్టుకుంటూ ఉప్పొంగిపోతుంది.
ఈ విలువైన ఆధ్యాత్మిక స్థితి దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క కార్యము ద్వారా మనము సంపూర్ణంగా పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ గుండె కొట్టుకొనుచు పొంగును, నీ గుండె కొట్టుకొనుచు పొంగును. ఆమెన్.